పిల్లకూరు మండలం పెన్నేపల్లిలో ఉన్న ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో బుధవారం రాత్రి 10:15 భారీ పేలుడు సంభవించింది. భారీ శబ్దంతో కూడిన పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురై ఇంటి నుండి బయటకు పరుగులు తీశారు. ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో బాయిలర్ అగ్ని ప్రమాదానికి గురవడంతో జరిగిన పేలుడు సంఘటనలో పెన్నేపల్లి గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయాందోళనలో ఉన్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో అన్న ఆందోళన వారిని భయపెడుతోంది. పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. భారీ పేలుడు సంభవించడంతో పరిశ్రమలోని పలువురికి గాయాలైనట్లు తెలిసింది. నెల్లూరు మరియు నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రులకు క్షతగాత్రులను తరలించారు. తీసుకున్నా కదా పని 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 मामू इधर से मामू साइड है मामू मामू इधर से ఫుల్ బ్లాస్టింగ్, ఫర్నిస్ బ్లాస్టింగ్. వర్కర్స్ అందరూ మేనేజ్మెంట్ మీద వ్యతిరేకంగా ఉన్నారు. సేఫ్టీ లేదు, ఫస్ట్ కంపెనీలో సేఫ్టీ లేదు, విలేజ్ కి సేఫ్టీ లేదు. ఇక్కడ చాలా మంది సీరియస్ గా ఇంజరీగా ఉంటే మేనేజ్మెంట్ పట్టించుకోకుండా లైటింగ్స్ ఆపడము, పవర్ కట్ చేయడము, ఫర్నిస్ ఆఫ్ చేయకపోవడము చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది బాయ్. అది ఇంకా పూర్తిగా బయటికి రాలా. సీరియస్లీ ఇంజూర్డ్ అయితే 10-15 మెంబర్స్ అబౌవ్ ఉండొచ్చు. 10-15 మెంబర్స్ అబౌవ్ ఉండొచ్చు. మేనేజ్మెంట్ బయటికి రానిట్లా, మేనేజ్మెంట్ ఎక్కడ కూడా కలగ చేసుకోవట్లా, దూరంగా వ్యవహరిస్తుంది. కంపెనీ వర్కర్స్ అందరూ, ఎంప్లాయీస్ అందరూ కూడా మేనేజ్మెంట్ మీద తిరగబడి వాళ్ళ మీద రాడ్లు కర్రలు ఎత్తుకొని పోతుంటే మేనేజ్మెంట్ దాంకుంటుంది. మేనేజ్మెంట్ వాళ్ళు అయితే దగ్గరికి వెళ్ళట్లా ఎవరు కూడా. ఇప్పుడు దాకా పవర్ ఆఫ్ చేస్తున్నారు. లోపల కూడా ఇప్పటికీ ఫర్నిస్ రన్ అవుతుంది. ఇంత ప్రమాదం జరిగినా ఫర్నిస్ రన్ అవుతుంది. మిగిలిన 2 ఫర్నిస్లు కూడా రన్ అవుతున్నాయి. అది కూడా ఆఫ్ చేయాలి కదా. అది కూడా ఇంకా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంది, గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. ఏదైనా ప్రాబ్లం అయ్యి జరిగే అవకాశం ఉంటే విలేజ్కి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. విలేజ్కి ఇప్పుడే చాలా డ్యామేజ్ అయింది.